films are there for me. మీరు అన్నట్టు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ రావడం అనేది ఇండస్ట్రీలో మన దగ్గర చాలా తక్కువే. చిరంజీవి గారికి వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు మీ దగ్గర చూస్తున్నాం. మీరేమంటారు, ఇప్పుడు చిరంజీవి అట్లీస్ట్ నెంబర్ 1 ప్లేస్ ని ఎవరు రీఫిల్ చేస్తారు అన్నది ఒక ప్రశ్న. టాలీవుడ్ లో నెంబర్ 1 ఎవరు అనే దాని గురించి మీరేమంటారు? త్వరలో మీరు వెళ్తారు అని చాలా మంది మీ ఫ్యాన్స్ అంటున్నారు. మీరు వెళ్తారనుకుంటున్నారా? ఆల్రెడీ వెళ్ళాను అనుకుంటున్నారా? అవి పట్టించుకున్నామంటే మనం ప్రాబ్లం పడిపోతామండి. బేసిక్ గా మనం చేసే వర్క్ మనం చేయాలి. నా సినిమాలు కన్సిస్టెంట్ గా ఆడుతుంటే దానికి మించిన ఆనందం లేదు. ఇది వదిలేసి ఆయన ప్లేస్ ఫిల్ చేసేద్దాం, వేరే వాళ్ళ ప్లేస్ ఫిల్ చేసేద్దాం అని మనం ఆలోచించకూడదండి. అది తప్పు. బేసిక్లీ ఇఫ్ మై ఫిల్మ్స్ ఆర్ రన్నింగ్ వెల్, అందరికి డబ్బులు వచ్చిందంటే దానికి మించింది ఏం కాదు. బట్ అల్టిమేట్లీ ఎవ్రీబడి వాంట్స్ సక్సెస్. ఎవ్రీబడి ఒక మంచి ఫేమ్ కోసం, ఒక మంచి పొజిషన్ కోసమే. సక్సెస్ కోసం, మంచి ఫేమ్ కోసం, ఒక పొజిషన్ కోసం ఎందుకండి పొజిషన్? But why is everybody else craving for that? Automatically when your films become blockbusters after blockbusters, you need to be consistent. ఆ కన్సిస్టెంట్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనం ఒక పొజిషన్ లో ఉంటాం. అది ఒక మంచి పొజిషన్. అదే కానీ మనం వచ్చి ఆయన ప్లేస్ ఫిల్ చేసేసాం కూర్చున్నాం, అది నా మైండ్ లో ఎప్పుడు లేదండి. అలా కానీ నెంబర్ 1 పొజిషన్ నుంచి డిస్కషన్స్ అయితే మంచి చాలా రెగ్యులర్ గా వస్తున్నాయి. వాటిని మీరు కూడా ఫాలో అవుతూనే ఉంటారు. వాట్స్ హ్యాపెనింగ్, ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఫాలో అవుతాను. నిజంగా చెప్తున్నాను. నాకు సీరియస్లీ నాట్ ఇంట్రెస్టెడ్ ఎట్ ఆల్. ఎందుకంటే జరుగుతూ ఉంటాయి. ఏ హీరోలో ఏది ప్లస్ పాయింట్, ఏది మైనస్ పాయింట్ అని మాట్లాడుతుంటారు. ఐ వాజ్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దీస్ అండి.